హలో టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఏటీ. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని రాసేస్తున్నాం. లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఏటీ. సో మనం ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నాం? ఇక్కడ మల్టిప్లికేషన్ బై పవర్ ఆఫ్ టీ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్కి సో టీ స్క్వేర్ అనే ఫంక్షన్ మనకి మల్టిప్లికేషన్లో ఉంది కదా. సో అందుకోసం మనం వచ్చేసి మల్టిప్లికేషన్ బై పవర్ ఆఫ్ టీ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. సో చూడండి, ఫార్ములా ఏంటి? లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇచ్చిన ప్రాబ్లంలో ఏ వాల్యూ ఉంది? ఈ పవర్ మైనస్ ఏటీ ఉందా? సో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ వాల్యూ ఇస్ 1/p ప్లస్ ఏ. ఓకే, నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఎన్ ప్లేస్లో ఏం వాల్యూ ఉంది? ప్రాబ్లంలో 2 ఉంది కదా. సో -1 హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఇంటూ 1/p ప్లస్ ఏ వాల్యూ వచ్చేసి ఎఫ్ ఆఫ్ పి వాల్యూ. సో -1 హోల్ స్క్వేర్ దట్ వాల్యూ ఈజ్ +1. సో డి బై డిపి ఇంటూ డి బై డిపి. సో డి స్క్వేర్ టర్మ్ని డి ఇంటూ డిగా రాసుకుంటున్నాం, డిపి టర్మ్ని స్క్వేర్ టర్మ్ని డిపి ఇంటూ డిపిగా రాసేసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డి బై డిపి టర్మ్ని అలాగే ఉంచేసి డి బై డిపి ఇంటూ 1/p ప్లస్ ఏ టర్మ్ని డిరైవ్ చేస్తున్నాం. దట్ మీన్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో 1/x అంటే x ఇన్వర్స్ రాసుకోవచ్చా? సో అలాగే 1/p ప్లస్ ఏని p ప్లస్ ఏ ఇన్వర్స్గా రాసేసుకుంటున్నాం. సో ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి డిఫరెన్షియేషన్లో? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. సో ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఆ ఫార్ములాని అప్లై చేస్తే -1 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఏముంది? p ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే -1 కదా. -1 దట్ వాల్యూ ఈజ్ -2. సో -1 అలాగే ఉంచేస్తున్నాం. మళ్ళీ p ప్లస్ ఏ హోల్ పవర్ -2కి డిఫరెన్షియేషన్ని అప్లై చేస్తున్నాం. సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తాం. -2 ఇంటూ p ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ -2 -1 దట్ వాల్యూ ఈజ్ -3. 2 1s are 2. Minus into minus is plus. p plus a whole power of -3. సో మైనస్ టర్మ్ మనకి డినామినేటర్కి వెళ్తే ప్లస్ టర్మ్ అయిపోతుంది కదా. సో 2/p ప్లస్ ఏ హోల్ క్యూబ్. సో ఏ వాల్యూ ఇది? లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ -80 ఈజ్ ఈక్వల్ టు 2/p ప్లస్ ఏ హోల్ క్యూబ్. సో ఏ ప్లేస్లో మనకి వాల్యూ చేంజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే మనం నేర్చుకొని ఉంటాం. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో మాత్రం 2 వాల్యూ ఇచ్చి ఉంటారు. అప్పుడే ఏం చేస్తాము? ఇక్కడ మనకు వచ్చిన సొల్యూషన్లో ఏ ప్లేస్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ 2. 5 ఇస్తే 5. ఫర్ ఎగ్జాంపుల్ -7 ఇస్తే సో ఇక్కడ మనకి ఏమవుతుంది? +7 ఇస్తే ఇక్కడ ఏమవుతుంది? -7 అవుతుంది ఏ ప్లేస్లో. సో అలాగా మనము వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.